లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జమ్మూ కశ్మీర్ పుల్వామాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ట్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో ఓ జైషే మహమ్మద్ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అయితే కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రెజెంట్ ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. జమ్మూ కశ్మీర్లో గత 48 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్. షోపియాన్లో మంగళవారం ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుబెట్టాయి. AK-47 ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు పుల్వామాలో ఎన్కౌంటర్ జరిగింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రర్ ఫ్రీ కశ్మీర్ పేరుతో బలగాలు ఉగ్రవాదుల ఏరివేతపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. గడిచిన 48 గంటల్లో రెండో ఎన్కౌంటర్ ని చూస్తూ ఉన్నాము. ఈసారి పుల్వామాలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు లైవ్ సిద్ధంగా ఉన్నారు. రాజు, ఆ ఎన్కౌంటర్ లో చనిపోయిన ఉగ్రవాదికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా? ఎస్ సౌజన్య, ప్రధానంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా టెర్రర్ ఫ్రీగా చేసేందుకు ఇప్పటికే కేంద్ర బలగాలు ఒకవైపు కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందో ఆ రోజు 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. అప్పటి నుంచే ఇక ఉగ్రవాదుల ఏరివేత కోసం తాము సిద్ధంగా ఉన్నామంటూ పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ ఏరియా ఉందో దీన్ని మొత్తం కూడా సిక్రు ప్రాంతం అంటారు. ఇది దక్షిణ కాశ్మీర్లో ఉంటుంది. సో ఈ దక్షిణ కాశ్మీర్ మొత్తం కూడా ఉగ్రవాదులకు మొదటి నుంచి అడ్డాలుగా ఉన్నాయి. ప్రధానంగా లష్కరే తోయిబా కావచ్చు, ఆ తర్వాత జైషే మహమ్మద్, మరోపక్క ఈ మధ్య కాలంలో వాటికి అనుబంధంగా వచ్చినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్. సో వీళ్ళందరూ ఉగ్రవాదులు కూడా ఇదే ప్రాంతంలో తలదాచుకుంటారు. అందుకోసమే ఈ ప్రాంతంలోనే ఎక్కువగా అటాక్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జరిగినటువంటి అటాక్ని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తెలుసుకుంటున్నటువంటి భద్రతా బలగాలు ఒకవైపు సోఫియాన్లో ఏ విధంగానైతే ముగ్గురిని హతం చేస్తే ఈరోజు తెల్లవారుజామున నాదర్లో అంటే పుల్వామాకు అతి దగ్గరగా పహల్గామ్కు పుల్వామాకు రెండింటికి కూడా మధ్యలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అటాక్ జరిగినట్టుగా తెలిసింది. సో వెంటనే అక్కడ ఏ విధంగానైతే నిఘా వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు వెంటనే భద్రతా బలగాలంతా కూడా కూంబింగ్కి వెళ్ళాయి. అయితే ఎదురుకాల్పులు కూడా జరిపే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో ఒక్కరు మృతి చెందారు. అందులో ఏదైతే ఇప్పుడు మృతి చెందినటువంటి ఉగ్రవాది జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి వ్యక్తిగా భావిస్తున్నారు. ఎవరైతే ఉగ్రవాదులు ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే వాళ్ళు కొండల్లో దాక్కోవడం కావచ్చు, కాశ్మీర్లో ఉన్నటువంటి అడవుల్లో వాళ్ళంతా దాక్కొని అటాక్స్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నానికి సిద్ధమవుతున్నారనేది అటు ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం. దానికి అనుగుణంగానే కూంబింగ్ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎక్కడికక్కడ ఉగ్రవాదులను ఏరివేయాలనే దానిపైన కేంద్రం నుంచి పూర్తి స్థాయి ఆదేశాలు భద్రతా బలగాలకు ఉన్నాయి. అందుకోసమే ఇటు సిక్రు కొండల్లో మాత్రం భారీగా కూంబింగ్ జరుగుతుంది. 48 గంటల్లో 4గురిని హతం చేశారని చెప్పుకోవచ్చు. ముగ్గురు సోఫియాన్లో ఉన్నటువంటి జన్పాతర్ కెల్లర్లో ముగ్గురిని హతం చేస్తే ఇప్పుడు మరొకరిని మట్టుపెట్టారు. సో ఇక తమ ఆపరేషన్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాశ్మీర్ను మొత్తం కూడా టెర్రర్ ఫ్రీగా చేస్తామని చెప్పి భద్రతా బలగాలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.